హాయ్! ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌లో కొత్తగా వస్తున్న ఫ్యూచర్ సిటీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనందరికి తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త ఏరియాని శ్రీశైలం హైవే మరియు సాగర్ రోడ్డు మధ్యలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే మార్చి నుంచి ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్‌లో ఒక రకమైన ప్రాబ్లమ్ ఏర్పడింది. ఎందుకంటే ఎఫ్‌సిడిఏ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత కొత్త ప్రాజెక్టులకి అప్రూవల్ రాలేదు. తర్వాత సరైన కమిషనరు లేదంటే ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలా? లేదా అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటదని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉండడంతోని గత 3, 4 నెలలుగా అక్కడ ఎటువంటి మేజరు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ గానీ, డెసిషన్స్ గానీ తీసుకోలేదు. అయితే మే ఫస్ట్ వీక్ గవర్నమెంట్ ఎఫ్‌సిడిఏకి సంబంధించి కొత్త కమిషనర్‌ని డిసైడ్ చేసింది. శశాంక్ గారు ఎఫ్‌సిడిఏకి కొత్త కమిషనర్‌గా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఎఫ్‌సిడిఏ మొత్తం ఆపరేషన్స్ అని మనకి జూన్ 1 నుంచి మొదలవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్. సో జూన్ నుంచి ఎఫ్‌సిడిఏ ఆపరేషన్స్ మొదలు పెడితే ఇక్కడ రియల్ ఎస్టేట్ కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి మరియు ఎఫ్‌సిడిఏ అనేది అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ యొక్క అప్రూవల్‌తో పాటు కొత్తగా రాబోతున్న కంపెనీలు, ఆ కంపెనీలకు రావాల్సిన ల్యాండ్ ఇలాంటివి కూడా చూస్తుంది. సో ఓవరాల్‌గా ఫ్యూచర్ సిటీ సంబంధించి ఇదొక మంచి న్యూస్. ఎందుకంటే ఇంతవరకు ఫ్యూచర్ సిటీ సంబంధించి యాక్షన్ ప్లాను తర్వాత సరైన అప్రూవల్ ప్రాసెస్ గానీ లేకపోవడం వల్ల చాలా వరకు మార్కెట్‌లో ఒక స్లో డౌన్ గానీ లేదంటే మార్కెట్‌లో ఒక నెగెటివిటీ గానీ ఉండేది. ఇప్పుడు ఎఫ్‌సిడిఏ యాక్షన్‌లోకి వస్తుంది కాబట్టి అక్కడ కంపెనీల అప్రూవల్స్ కానీ లేదా ప్రాజెక్టుల అప్రూవల్ కానీ ఫాస్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీ రీజన్లో మనకి కొత్త ప్రాజెక్టులు కానీ అండ్ డెవలప్మెంట్స్ కానీ కొద్దిగా వేగవంతం అవుతాయని చెప్పి అనుకోవచ్చు.